6 నెలల పాలనలో రైతుల ఆగం మంత్రి జోగు రామన్న. ప్రభుత్వ చేతకానితనం వల్లే రైతులకు ఇబ్బందులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రంలో రైతులు ఆగమయ్యారని, ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ కానపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ తో కలిసి గురువారం తెలంగాణ భవన్లో జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. ఆదివారం జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై పోలీసుల లాఠీచార్జ్ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతుల ఈ తరహా కష్టాలు ఎదుర్కోలేదని, వారు కోరిన విధంగా విత్తనాలు అందజేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గురించి పట్టింపు లేదని దుయ్యబట్టారు. సీఎం మంత్రులకు మధ్య సమన్వయం లేదు. డిప్యూటీ సీఎం పాలన గాలికి వదిలి ఇతర రాష్ట్రాల పర్యటనలో తీరిక లేకుండా ఉన్నారని జోగు రామన్న విమర్శించారు. విత్తనాల కొరత లేదని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అబద్ధాలు మాట్లాడుతున్నారని, మంత్రులకు సీఎంకు నడుమ సమన్వయం లేదని చెప్పారు. ప్రజా సమస్యలపై మంత్రులకు ఏమాత్రం శ్రద్ధ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో సాగునీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వానికి కార్యాచరణ లేదని విమర్శించారు. రైతులు అడిగిన విత్తనాలు అందుబాటులోకి రాకుంటే 2-3 రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పాయల్ శంకర్ పై హైకోర్టులో పిటిషన్. అఫిడవిట్లో లోపాలు ఉన్నాయన్న మాజీ మంత్రి జోగు రామన్న. హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో పాయల్ శంకర్ నామినేషన్ అఫిడవిట్లో లోపాలున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 15న ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు పాయల్ శంకర్తో పాటు మరో 24 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. జూన్ 14న కోర్టుకు తమ న్యాయవాదితో కలిసి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన పాయల్ శంకర్ గెలుపొందగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జోగు రామన్న ద్వితీయ స్థానంలో నిలిచారు.